వెళ్ళనివ్వండి మీకు పెళ్ళైంది కదా మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే ఏంటి నా భర్త నన్ను వదిలేశాడు నాకు నా భర్త కావాలి అన్నీ అయ్యాయండి 10 ఏళ్ళు ఉన్నామండి 10 ఏళ్ళు పెళ్ళంటున్నారు ప్రూఫ్ ఉన్నాడండి నాతో 10 ఏళ్ళు ఉన్నాడు మీకు తాళి కట్టడం వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి పెళ్లి గురించి రాస్తారని ఏం చెప్పాడంటే చూపించిందా అని అడిగాడు మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేమిద్దరం మాత్రమే ఉన్నాం మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము పెళ్లి చేసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి సబ్మిట్ చేయడం జరిగింది పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి ఇలా కట్టినప్పుడు మేము ఇద్దరం దిగిన ఫోటో ఉంది అది సబ్మిట్ చేయడం జరిగింది అది సబ్మిట్ చేయడం జరిగింది 10 ఏళ్ళు నాతో ఉన్నాడు అదే పెద్ద ప్రూఫ్ అండి అన్ని ఉన్నాయి చేసేసామండి అన్ని సబ్మిట్ చేసాము అన్ని చేసాము కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు నాతో నిన్న తిన్నాడు నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము అవును డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి పిల్లలు అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు బట్ యాజ్ ఎ పర్సన్ ఇందాక నువ్వు అన్నట్టుగా ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంటెన్స్ యాక్టర్ కూడా కదా నువ్వు బట్ ఈ రెండింటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయింది హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్ అంటే టు బి ఆనెస్ట్ అండి ఐఎమ్ గ్లాడ్ దట్ నేను ఇవాళ వచ్చినందుకు అదర్వైజ్ నేను ఇంకొక వారం 10 రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూ పీపుల్ బికాజ్ మీతో మాట్లాడాను కాబట్టి అయిపోయి లేదంటే నేను చెప్పా కదా ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్ చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధేస్తుంది ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు అందరికీ తెలిసేలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాది వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి బీపీ పేషెంట్స్ విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఇంటికి వెళ్ళి బాది వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి వెరీ సారీ నో యూ కాంట్ టెల్ దట్ బికాస్ ఒకటే ఒక మీడియా ఛానల్ ఏమండి గుమ్మడికే దొంగ ఎవడంటే బుల్తను అనుకున్నాడంట వన్ సెకండ్ లెట్ మీ టాక్ రాజ్ యూ కాంట్ టెల్ దట్ వీఆర్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చేయం ఐ వాంటెడ్ టు టెల్ దిస్ మేము పని చేసేది ప్రజల కోసం ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు సో మై క్వశ్చన్ ఇస్ ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు టాక్ అన్నారు ఐ డోంట్ నో వై లెట్ మీ నో అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే బికాస్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ హూ బ్రాట్ లావణ్య ఇంటర్వ్యూ సో మీరు నా మీద గ్రడ్జ్ పెట్టుకోవడం ఇట్ ఇస్ నాట్ నైస్ ఓకే రాజధరణ్ గారు మీ మీద కేసు అయిన తర్వాత మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే బాగానే ఉంది మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము అబార్షన్ చేయించారు మీరు డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను 75 లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీబడి నేను చేయను నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను రాజధరణ్ ఈ రాజధరణ్ అమ్మతో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు మీరు కలిసిన జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు అన్ని చూపిస్తుంది కదా చేసిన రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు ఉంటే పెడతారు కదా రాస్తారు సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ వెళ్ళండి నాకు నిజంగా బాధేస్తుంది ప్లీజ్ ఓకే నేను ఆల్రెడీ చాలా ధైర్యం తెచ్చుకొని ఇటొకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నా
ఆబ్వియస్లీ బాధ చేసినాడు బయటికి రావడానికి అదోలా ఉంటుందండి. అంటే నీకు అంటే మీరు నేను చెప్పా కదా, అంటే మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా? ఎందుకు సహనంతో వెయిట్ చేశారు? డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగాను. ఓకే. లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా. రాజుతారండి ఎక్కడండి? బాగుంది బ్రో, వినడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాదు, ఎంతమంది ఉన్నారు స్టేజ్ మీద, నేను ఒక్కడే దొరికి ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి కానీ మిమ్మల్ని హట్ చేయడానికి కానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు ఏమీ తెలియదండి, నాకు నిజంగా ఏమీ తెలియదండి. పెద్ద హస్తామండి ఎవరు ఉంటారండి? ఏమో, అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా? ఎవరు చేస్తారండి అలాగా?